చిప్పకూడే విద్యుత్ పాపం వారిదే. బియ్యనున్న రూపాయలు 81,000 కోట్ల ఉచ్చు. కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి రూపాయల 1,000 కోట్ల దోపిడీ. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులోని కుంభకోణమే కీలక పోస్టులను అంచెలకి కట్టబెట్టిన వైనం. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులోను గోల్మాల్ బొగ్గు గనులకు దూరంగా ప్రాజెక్టుల నిర్మాణంతో భారం. డిస్కంల అప్పులకు బాధ్యులు వాళ్లే. విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి కోట్లు దండుకూరు. ఉచిత విద్యుత్ పేరుతో 10 ఏళ్ల పాటు శాసించారు. మేధావులు విద్యుత్ రంగ నిపుణులకు తొక్కేసిండ్రు. సీఎం విషయంతో జగదీశ్వర్ రెడ్డి అండ్ కో జైలుకేనంట. మంత్రి విద్యుత్ శాఖ మంత్రి ఉండగా జగదీశ్వర్ రెడ్డి ఈయన మళ్ళీ ఎందుకు గెలిపించారో అర్థం కాదు. సూర్యాపేట ప్రజలు మిమ్మల్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెడతా ఉంటే మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి గెలిపించారు. మీ కర్మ. ఇక వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో గత సర్కార్ తెలంగాణ పూర్తిగా అంధకారంలోకి నెట్టేసింది. తమ స్వలాభం కోసం ప్రజానికాన్ని నిండా ముంచేశారు. ఒకటి కాదు రెండు, ఏకంగా 81,000 కోట్లకు పైగా అప్పుల ఊబిలో ముంచేశారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి నుంచి పూర్తిగా పక్కకు తప్పుకొని పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపింది. విద్యుత్ కొనుగోళ్ల మాటన పెద్ద స్కామే చేసింది. కేసీఆర్ ప్రభుత్వం పుణ్యం అంటూ విద్యుత్ సంస్థలన్నింటిపై ఏకంగా రూపాయలు 1.14 కోట్ల భారం మోపింది. ఈ పాపమంతా అప్పటి సీఎం కేసీఆర్తో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే డిమాండ్కు తగిన విద్యుత్ను ఉత్పత్తి చేయకుండా ఆర్భటాల కోసం 24 గంటల ఉచిత విద్యుత్ అంటూ ప్రజల నెత్తి మీద పెద్ద శటగోపం పెట్టారు. జిల్లాలోని డిఈ స్థాయి అధికారుల దగ్గర నుంచి సీఎండీల వరకు తమకు అనుకూలంగా వ్యవహరించే దొంగల్ని పెట్టుకొని ప్రజలకు వాస్తవాలు తెలియకుండా మెసేజ్ చేశారు. ఫలితంగా విద్యుత్ సంస్థల భ్రష్టు పట్టిపోయాయి. చివరకు పంపిణీ చేసిన కరెంటుకు సైతం ప్రభుత్వ సంస్థలు వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేయడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ నిర్మాణ పేరుతో అసలేం చేసిందో వారికైనా స్పష్ట ఉందో లేదో వారికే తెలియాలి. డిమాండ్ తగ్గ ఉత్పత్తి ఏ రోజు చేయలే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే సమయానికి జెన్కో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4,365 మెగావాట్లు. దీనికి తెలంగాణకు ఏర్పాటు ముందే 2,960 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన ప్రణాళికను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేసింది. దీంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవి ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ బీఆర్ఎస్ అధికారులకు వచ్చాక కేవలం 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు మాత్రమే పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి సైతం సుదీర్ఘకాలం పట్టింది. అయితే ఈ నిర్మాణంలో ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో అప్పుడున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు వీళ్ళకి అనుకూలంగా ఉన్న అధికారులను పెట్టుకొని వీళ్ళ మెప్పు ఉండాలి, ఏ తప్పిదాలు ఉన్నాయో అవి బయటికి రాకుండా ఒక పగడ్బందీ ప్లాన్తో దాదాపు 81,000 కోట్ల రూపాయల దాకా అప్పు చేసి పెట్టి ఒక విద్యుత్ రంగానికి. సో ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఏ ప్రజలైతే పేద ప్రజలని రక్తాన్ని 19 ఏళ్ల కాలం పాటు తాగిరో, అధికారి కావచ్చు, మంత్రిగా ఉన్నోడు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేగా ఎవరిని కూడా ఎట్టి ప్రశ్నలో వదిలిపెట్టొద్దు. ప్రజలు మార్పు ఎందుకు కోరుకుంటారు? పరిపాలన మార్పులు రావాలి. ఈ 9 సంవత్సరాల కాలం పాటు ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళను కూడా జైల్లో పెట్టాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఆ దిశగా మీ పార్టీ అడుగులు ఉండాలి.